సంగారెడ్డి మండలంలోని ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై కొలువై ఉన్న సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయ 24వ వార్షికోత్సవాలు 4వ రోజు బుధవారం వేదోక్తంగా జరిగాయి. శృంగేరి దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ భారతీ తీర్థ మహాస్వామి, శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వార్ల పరిపూర్ణ ఆశీస్సులతో సదానంద ఆశ్రమ పీఠాధిపతి సద్గురు శ్రీ మదనానంద సరస్వతీ స్వామివారి మంగళాశీస్సులతో ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ వైదిక నిర్వహణలో ఇవాళ ఉదయం వేద పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ చతుర్వేద స్వాహాకారము, శతచండీ పారాయణము, అమ్మవారి గర్భాలయంలో వేద పండితులచే లక్ష పుష్పార్చన, ఆలయ ప్రాంగణంలో సువాసిని మహిళలచే సామూహిక లక్ష పుష్పార్చన, సహస్ర లింగార్చన వంటి క్రతువులను శాస్త్రోక్తంగా జరిపారు. అమ్మవారి మహా ప్రసాదంగా శ్రీమాన్ కొండకళ్ల అరుణ యాదాగౌడ్ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో అన్న సమర్పణ చేశారు. హైదరాబాద్కు 57 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం సంగారెడ్డి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో అతి ప్రాచీన చరిత్ర కలిగిన ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో చుట్టూ దుర్భేద్యమైన కోట గోడలు, అందులో సప్తప్రాకారములు నిర్మించబడి మధ్యలో అష్టభుజములతో సింహవాహినియై వెలసిన జగన్మాత, అఖిల లోకాధీశ్వరి, పిలిస్తే పలికే చల్లని తల్లి, లోక కళ్యాణకారిణి, సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ అమ్మవారి వార్షికోత్సవ వేడుకలను భక్తులు అత్యంత నియమ నిష్ఠలతో నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో 20వ తేదీ గురువారం శ్రీ దుర్గా భవానీ అమ్మవారి వార్షికోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమాలలో భాగంగా శతచండీ మహాయాగం, వేలాది మంది భక్తుల అమ్మవారి నామస్మరణల నడుమ మహాపూర్ణాహుతి, రాత్రి 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుందని ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ చెప్పారు. ఎంతో శోభాయమానంగా జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని తల్లి జగజ్జనని శ్రీ దుర్గా భవానీ అమ్మవారి దివ్యదర్శనం చేసుకోవాలని, 5 రోజుల పాటు నిరంతరం సాగే అన్న మహాప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణములు పొంది తరించాలని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీ ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయంలో ముడుపు కట్టి కోరి మొక్కినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాఢ్ విశ్వాసం. వివాహం, సంతానం, విద్య, ఉద్యోగం, విదేశీయానం, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఈ ఆలయంలో ముడుపు కట్టి మొక్కుకున్నంతనే కోరిన కోర్కెలు తీరినవారు తమ మొక్కులు తీర్చుకునేందుకు వేలాది మంది భక్తులు శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తుంటారు. అఖండ నామ సంకీర్తనలు, అఖండ భజనలు, వేద పండితుల వేద మంత్రఘోషలు, భక్తుల అమ్మవారి నామ స్మరణలతో ఈశ్వరపురం గ్రామం ఆధ్యాత్మిక శోభతో అలరారింది.
ఈశ్వరీ అన్ని రూపములు నీవై వెలిగే అఖిలాండేశ్వరీ ఆశ్రిత జన సంరక్షణమై నీవు ఆశ్రయించితివి కావగనే ఈశ్వరీ పర్వదినములిగి ప్రసన్నమతివై వరముల విధంగ వర్షించి పర్వదినములిగి ప్రసన్నమతివై వరముల విధంగ వర్షించి భక్తజనుల పరిపాలన చేయగా మంచి తరుణమై ఎంచితివి భక్తజనుల పరిపాలన చేయగా మంచి తరుణమై ఎంచితివి కావగనే ఈశ్వరీ అన్ని రూపములు నీవై వెలిగే అఖిలాండేశ్వరీ ఆశ్రిత జన సంరక్షణమై నీవు ఆశ్రయించితివి కావగనే ఈశ్వరీ ఆదిశక్తివై అపరాజిత